ఇప్పటిదాకా మనం చాలా సార్లు మూడో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుకున్నాం. బట్ ఎప్పుడూ ప్రపంచ యుద్ధం జరగలే. రష్యా, యుక్రెయిన్ మీద యుద్ధం చేసినప్పుడు అనుకున్నాం. అండ్ అలాగే ఇజ్రాయెల్, హమాస్ మీద అటాక్ చేసినప్పుడు అనుకున్నాం. అండ్ రీసెంట్‌గా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో అమెరికా ఎంటర్ అయినప్పుడు కూడా అయితదనుకున్నాం. అండ్ అప్పుడెప్పుడూ కాలేదు గానీ, ఇప్పుడు 2026లో జరుగుతున్న సీన్స్ చూస్తుంటే స్టార్టింగ్ కొన్ని రోజులకి ఇన్ని గొడవలు కదా! అలాంటిది ఇయర్ ఎండింగ్ లోపు ఈ మూడో ప్రపంచ యుద్ధం జరగదు అని చెప్పలేం. అలా అని జరుగుతుందని చెప్పలేం. అందుకే వాట్ ఇఫ్ సినారియోని క్రియేట్ చేద్దాం. ఇందులో మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి ఉన్న 4 మెయిన్ పాసిబిలిటీస్ చూద్దాం. అండ్ అలాగే యుద్ధం ఎలా జరగబోతుంది? అండ్ ఇందులో ఎవరు ఫైనల్‌గా గెలుస్తారు? అండ్ యుద్ధం అయ్యాక వరల్డ్ ఆర్డర్ ఎలా ఉండబోతుంది? ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు వీఆర్ రాజా కాదు వీఆర్ ఫ్యాక్ట్స్ ఇది. ఎందుకంటే ప్రపంచ యుద్ధాలు చేస్తుంటే వీఆర్ రాజాలో $1 పడుతుంది. అందుకే వీఆర్ ఫ్యాక్ట్స్‌లో చేశాను. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. కొన్ని సార్లు వీఆర్ ఫ్యాక్ట్స్‌లో కూడా లాంగ్ టర్మ్ వీడియోస్ వస్తాయి. అవి రాజాలో పెట్టలేను కాబట్టి. సో బేసిక్‌గా ప్రెజెంట్ జియో పొలిటికల్ సినారియో ఎలా ఉందో చూద్దాం. బట్ దీన్ని బట్టి యుద్ధాన్ని ఎవరు పుష్ చేస్తున్నారో మీకు అర్థమైంది. అండ్ హానెస్ట్‌గా మాట్లాడుకోవాలంటే అన్ని సినారియోస్‌లో మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అమెరికానే అని కనిపిస్తది. అండ్ ఇది నేను ప్రెజెంట్ జియో పొలిటికల్ సినారియోస్‌ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న వీడియో. సో బేసిక్‌గా ఇయర్ స్టార్టింగ్‌లో అమెరికా వెనిజులా మీద అటాక్ చేసింది. అండ్ ఆ దేశం ప్రెసిడెంట్‌ని ఎత్తుకెళ్ళింది. అండ్ వెనిజులా ఆయిల్ రిజర్వ్స్‌ని తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇక్కడ వాళ్ళు గట్టిగా దెబ్బ కొట్టింది చైనాని. ప్రెజెంట్ వెనిజులాలో ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. బట్ అది ప్రపంచంలో కేవలం 1.1% ఆయిల్‌ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ 1.1% అంటే దాదాపు 2.1 టెరాజౌల్స్. అండ్ ఇందులో 80% ఆయిల్‌ని చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే చైనా ఇంపోర్ట్ చేసుకునే టోటల్ ఆయిల్‌లో దాదాపు 4-4.5% వెనిజులా నుంచే వస్తుంది. నంబర్ చిన్నదైనా సరే చైనా ఎకానమీలో పెద్ద ఇంపాక్ట్ చూపిస్తది. ఇక్కడే చైనాని బాగా గెలికారు. ఆల్రెడీ టారిఫ్‌ల మీద గొడవ. అండ్ ట్రంప్ పిచ్చి పుచ్చకాయ మాటల వల్ల చైనా మంచి కాక మీద ఉంది. సో ఇది 1 పాయింట్. సెకండ్, ట్రంప్ వెనిజులా ఒక్కదాన్నే కాదు టోటల్ లాటిన్ అమెరికాని తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. అంటే అన్ని గెలికేస్తున్నాడు. క్యూబా, మెక్సికో, కొలంబియా అండ్ బ్రెజిల్ ఈ దేశాలు రీసెంట్‌గా రష్యా అండ్ చైనా, ఇండియాతో ఎక్కువ రిలేషన్స్ పెట్టుకున్నాయి. అండ్ ఇది అమెరికాకి నచ్చల. సో ఇప్పుడు వాటి సోవర్నిటీ మీద ట్రంప్ పెత్తనం చేయాలని చూస్తున్నాడు. ఇది పాయింట్ నెంబర్ 2. అండ్ 3, గ్రీన్లాండ్ ఇష్యూ. అండ్ ఇప్పటిది కాదు 2018 నుంచే ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో యూరోపియన్ నేషన్స్‌ని పుష్ చేస్తున్నారు. అండ్ అప్పుడు ట్రంప్‌ని ఎవరు పెద్దగా సీరియస్‌గా తీసుకోలా. బట్ ఇప్పుడు వెనిజులా మీద అటాక్ చేశాక అందరూ సీరియస్‌గా తీసుకుంటున్నారు. అండ్ యూరోప్‌లో ఆల్రెడీ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇటలీ ఆల్రెడీ అమెరికా ఆర్మీని వాడదు అండ్ గ్రీన్లాండ్‌ని తీసుకుంటే మేము ఒప్పుకోమని స్టేట్మెంట్ ఇచ్చింది. ఫ్రాన్స్ అండ్ ఇంకా కొన్ని అలాగే మాట్లాడుతున్నాయి. అండ్ డెన్మార్క్ అయితే ఇంకొక మెట్టెక్కి గ్రీన్లాండ్ జోలికొస్తే మేము ముందు షూట్ చేసి తర్వాత మాట్లాడతామని వార్నింగ్ కూడా ఇచ్చింది. దీని గురించి నేను నిన్న వీడియోలో డిస్కస్ కూడా చేశాను. లిటరల్‌గా ట్రంప్ అమెరికా గ్రేట్ అసెట్ అయిన యూరోప్‌ని దూరంగా పుష్ చేస్తున్నాడు. ఇది పాయింట్ నెంబర్ 3. అండ్ ఇప్పుడు రష్యా యొక్క ఆయిల్ ట్యాంకర్‌ని సీజ్ చేశారు. అది వీడియో చేసాం. అండ్ రష్యా మేము న్యూక్లియర్ యుద్ధమైనా చేయడానికి రెడీగా ఉన్నాం. మా లా ఫ్రేమ్ వర్క్ మమ్మల్ని అలా చేయడానికి ఎలో చేస్తుంది. అన్నీ మూసుకొని ఇది ఇచ్చేయండి అని వార్నింగ్ ఇస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 4. అండ్ ఇప్పుడు యూఎస్ఏ వెనిజులాను ఆక్రమించి చైనా ఆయిల్ ఇంపోర్ట్స్ మీద కొట్టింది. కాబట్టి చైనా కూడా తైవాన్‌తో యుద్ధం చేస్తా అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని గట్టిగా దెబ్బ కొట్టొచ్చు. ఎందుకంటే అమెరికాకు కావాల్సిన సెమీ కండక్టర్స్ అన్నీ తైవాన్ నుంచే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు అమెరికా రిటాలియేట్ అవ్వచ్చు. ఇది పాయింట్ నెంబర్ 5. ఇందులో ఏ ఒక్కటి మూడో ప్రపంచ యుద్ధాన్ని స్టార్ట్ చేయవు. బట్ ఇవన్నీ కలిపి జరుగుతున్నాయి. అండ్ రోజుకి అమెరికా ఐసోలేట్ అవుతుంది. జియో పాలిటిక్స్‌లో మీకు ఒక సత్యం చెప్తాను చూడండి. అమెరికా గ్రేటెస్ట్ పవర్ ఏంటో తెలుసా? వాళ్ళ మిలిటరీ కాదు. ఎందుకంటే అదే మిలిటరీ వియత్నాంలో చిత్తుగా ఓడిపోయింది. అండ్ అలాగే ఆఫ్ఘన్‌లో కూడా యూఎస్ఏ ఆర్మీ ఎంత బాగా వర్క్ చేసిందో నేను సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. సో యూఎస్ఏ గ్రేటెస్ట్ పవర్ దాని ఆర్మీ కాదు. దాని ఎలైస్ యూకే, ఫ్రాన్స్, కెనడా అండ్ మిగతా యూరోపియన్ కంట్రీస్ అమెరికా వెనకాల ఉండడం. జపాన్, కొరియా, తైవాన్ లాంటి ఏషియన్ పవర్స్ దాని చేతిలో ఉండడం. అరబ్ కంట్రీస్ ఆయిల్‌ని సేల్ చేయడం. అండ్ అమెరికా క్లోజ్‌గా ఉండడం. ఇది అమెరికా యొక్క సూపర్ పవర్. బట్ ఇప్పుడు దాన్ని యూఎస్ఏ నెగ్లెక్ట్ చేసి ఇండిపెండెంట్‌గా ఉండాలి అనుకుంటుంది. అంటే ఎక్కువ ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేయడానికి వెనిజులాని టార్గెట్ చేసింది. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం గ్రీన్లాండ్‌ని టార్గెట్ చేసింది. అండ్ సెమీ కండక్టర్ ప్రొడక్షన్ కోసం హెవీగా ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ప్రతి కంట్రీని ట్రేడింగ్ పేరు చెప్పి బుల్లీ చేస్తుంది. అండ్ ప్రపంచ దేశాలు ఇంక్లూడింగ్ యూరప్ కూడా విసిగిపోయాయి. అండ్ ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఇందులో ఒక్కటి కూడా మూడో ప్రపంచ యుద్ధాన్ని డైరెక్ట్‌గా స్టార్ట్ చేయదు. బట్ ఇవి చైన్ రియాక్షన్స్ లాగా వర్క్ అవుతాయి. లైక్ ఒకదానికి ఒకటి అండ్ యాడ్ ఆన్స్ లాగా వర్క్ అవుతాయి. అండ్ ఇప్పుడు మీకు కొన్ని సినారియోస్ చెప్తాను చూడండి. యూఎస్ఏ చైనాని కంట్రోల్ చేయడానికి దాని ఆయిల్ సప్లై మీద కొట్టింది. అండ్ అలాగే ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్‌లో చైనా మొనోపొలీ కూడా తీసేయాలని చూస్తుంది. సో చైనా ఏం చేయొచ్చు? దానికి తెలుసు తైవాన్ని డైరెక్ట్‌గా అటాక్ చేస్తే అది యుద్ధంకి దారి తీస్తుందని. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ మెజారిటీ తైవాన్ నుంచి వచ్చే సెమీ కండక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. సో అమెరికా వెంటనే అగ్రెషన్ చూపిస్తుంది. అండ్ చైనా దానికి ఒక రీజన్ ఇచ్చినట్టు అవుద్ది. సో చైనా తెలివిగా ఈ తైవాన్‌లో ఉండే సెమీ కండక్టర్ నెట్వర్క్ మీద ఇండైరెక్ట్‌గా దాడి చేస్తది. అండ్ దాని సప్లై చైన్‌ని నాశనం చేస్తుంది. అండ్ ఇదొక్కటి చాలు
అమెరికన్ ఎకానమీని మోకాళ్ళ మీద నుంచోపెట్టడానికి. ఎందుకంటే అమెరికా డబ్బులు సంపాదించేది మెయిన్‌గా 2 సెక్టార్స్‌లో. ఒకటి టెక్నాలజీ అంటే ఫోన్స్ అండ్ అలాగే కొత్త టెక్, సాఫ్ట్‌వేర్ ఇలాంటి వాటిల్లో అండ్ సెకండ్ వచ్చేసి డిఫెన్స్ అంటే వెపన్స్ అమ్ముకోవడం. ఈ 2 ఇండస్ట్రీస్‌లో ప్రొడక్షన్ రన్ అవ్వాలంటే సెమీ కండక్టర్స్ అవసరం. అండ్ ఆ కండక్టర్ సప్లై చైన్స్ మీద దెబ్బ కొడితే యూఎస్ఏ కింద పైన పీక్కుంటా కూర్చుంటుంది. ఎందుకంటే అది చేసింది చైనా అని తెలుసు. బట్ ఏం చేయలేదు. ఎందుకంటే చైనా చేసిందనడానికి ఎటువంటి ప్రూఫ్ లేదు. అండ్ ప్రూఫ్ లేకుండా ఒక సోవరిన్ మీద, అది కూడా చైనా లాంటి ఓల్డ్ మ్యానుఫ్యాక్చరర్ మీద అటాక్ చేస్తే యూఎస్ఏలోనే గొడవలొస్తాయి. అండ్ అన్ని కంట్రీస్ యూఎస్ఏని ఒక ఎలైలా కాకుండా ఒక థ్రెట్‌లా చూస్తాయి. ఇదొక చైన్ రియాక్షన్. అండ్ సెకండ్, రష్యా ఎప్పుడూ డైరెక్ట్‌గా అమెరికా మీద అటాక్ చేయదు. అండ్ రష్యాకి తెలుసు న్యూక్లియర్ వాడితే అమెరికాతో పాటు రష్యా కూడా నాశనం అవుతుందని. సో వాళ్ళు కూడా అమెరికా గేమ్‌నే ఆడతారు. అంటే ఇప్పుడు అమెరికా ఎలా అయితే రష్యా యొక్క షిప్స్‌ని సీజ్ చేస్తుందో, రష్యా కూడా అలాగే అమెరికన్ షిప్స్‌ని సీజ్ చేయొచ్చు. అండ్ అమెరికన్ సైట్స్‌ని అటాక్ చేయొచ్చు. నిన్న ఆల్రెడీ రష్యా వెస్ట్ యుక్రెయిన్ మీద హైపర్సోనిక్ మిసైల్స్‌ని వాడింది. అండ్ అది అమెరికాకు ఒక వార్నింగ్ లాగా. అండ్ అలాగే అమెరికాకి వార్నింగ్స్ ఇస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే మిడిల్ ఈస్ట్ ఇరాన్‌లో జరుగుతున్న ప్రొటెస్ట్ అండ్ అక్కడ డిక్టేటర్‌కి అగైనెస్ట్‌గా ప్రొటెస్ట్‌లు జరుగుతున్నాయి. అండ్ దానికి అమెరికా ఫండింగ్ ఇస్తుందని అందరికీ తెలుసు. అండ్ ఇందులో ఇజ్రాయెల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. బట్ ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి సుప్రీం లీడర్‌ని చంపాలని చూస్తున్నాయి. అండ్ అక్కడ ప్రొటెస్ట్‌లను అడ్డం పెట్టుకొని ఈ రెజిమ్‌ని చేంజ్ చేయాలని చూస్తున్నాయి. అక్కడ రెజిమ్‌ని చేంజ్ చేయడం అనేది ఇటు చైనా అండ్ రష్యా రెండింటికి బ్యాడే. అంటే ఎంతో కొంత ఇండియాకు కూడా బ్యాడే. ఎందుకంటే అమెరికన్ ప్రో రెజిమ్ ఇరాన్‌లో వచ్చిందంటే మన చాబహార్ పోర్ట్‌ని కోల్పోయే ఛాన్స్ ఉంది. అండ్ ప్రెజెంట్ ఇరాన్ పాకిస్తాన్‌కి అగైనెస్ట్. బట్ అక్కడ ప్రో అమెరికన్ గవర్నమెంట్ వస్తే అది పాకిస్తాన్‌కి ఫ్రెండ్‌లా మారే ఛాన్స్ ఉంది. ఎనీవేస్ ఇక్కడ ఇండియా ఇష్యూ కాదు. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ అటు రష్యాకి అండ్ చైనాకి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మెయిన్ అరబ్ నేషన్స్ అయిన సౌదీ అరేబియా అండ్ యూఏఈ మధ్యలో జరుగుతున్న ఇండైరెక్ట్ యుద్ధం. సౌదీ అమెరికాకి లార్జెస్ట్ పార్ట్నర్ అండ్ యూఏఈకి చైనా ఒక లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సో ఇక్కడ కూడా చిన్న స్ప్లిట్ నడుస్తుంది. వీళ్ళిద్దరికీ యమన్ విషయంలో గొడవ. ఇద్దరు కలిసి యమన్లో ఉన్న ఇస్లామిస్టులకి అగైనెస్ట్‌గా ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇద్దరికి యమన్లో డిఫరెంట్ ఐడియాస్ వల్ల సైలెంట్‌గా విడిపోయి ఇండైరెక్ట్‌గా ఒకరి మీద ఒకరు పవర్ అటాక్ చేసుకుంటున్నారు. అండ్ మీకు అర్థమవుతుందో లేదో, ప్రపంచంలో చాలా దేశాలు ఆల్రెడీ డైరెక్ట్‌గా కానీ ఇండైరెక్ట్‌గా కానీ 2 భాగాలకు విడిపోయాయి. అండ్ ఇలా విడిపోతే ఏమవుతుందో మీకు తెలుసు. మనకి పూర్తిగా తెలియడం లేదు కానీ ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది. కాకపోతే ఇది మొదటి 2 ప్రపంచ యుద్ధాల్లాగా ఉండదు. ఇది చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఎందుకంటే ఈసారి ఫ్రాక్షన్స్ ఉండవు. అంటే ఒక 10 దేశాలు కలిసి ఇంకొక 10 దేశాల మీద అటాక్ చేయడం లాంటివి ఉండవు. ఇక్కడ చాలా పద్ధతిగా అన్నీ ఇప్పుడు చెప్పే ప్రాసెస్‌లో జరుగుతాయి. మొదట ప్రపంచం యొక్క సప్లై చైన్స్ బ్రేక్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎలా వెనిజులా ఆయిల్ చైనా అండ్ రష్యాకి వెళ్ళడం లేదో, అలాగే సెమీ కండక్టర్స్ అండ్ రేర్ ఎర్త్ మినరల్స్ అమెరికాకి వెళ్ళవు. నెక్స్ట్ ఎనర్జీ ప్రైసెస్‌ని వెపన్‌గా చేసుకుని అమెరికా గేమ్స్ ఆడితే, రిసోర్సెస్ అండ్ ఎక్స్‌పోర్టర్స్‌ని గేమ్‌గా చేసుకుని చైనా గేమ్ ఆడుద్ది. వాళ్ళు డైరెక్ట్‌గా ఫైట్ చేసుకునే ముందు ఇంపాక్ట్ చాలా కంట్రీస్ మీద పడుద్ది. ఎందుకంటే యూఎస్ఏ బంగ్లాదేశ్‌లో గవర్నమెంట్‌ని మార్చినట్టు చైనాలో మార్చలేదు. అక్కడ గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా ప్రొటెస్ట్‌లు అంటేనే ప్రజలు వణికిపోతారు. సో అమెరికా చైనాని డైరెక్ట్‌గా లేదా ఇండైరెక్ట్‌గా పుష్ చేయడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. అండ్ వాళ్ళ ఎకానమీ విషయానికి వస్తే, అంటే అంత దూరం చైనా గేమ్స్ ఆడితే 3 జరగచ్చు. ఒకటి, అమెరికా లొంగిపోవచ్చు. బట్ ట్రంప్ ఉన్నంతకాలం అది జరగదు. చైనా ట్రంప్‌ని పవర్ నుంచి తీసేయాలని చూడొచ్చు. బట్ ట్రంప్ ఒక టాక్సిక్ ఫాలోవర్స్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అండ్ వాళ్ళకి అమెరికన్ డామినెన్సీ రుచి చూపించాడు. సో అది కూడా జరగదు. అండ్ అమెరికాలో వేరే దేశాలాగా ఎలా పడితే అలా ప్రొటెస్టులు చేస్తే హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ చూస్తా ఊరుకోదు. సో అది జరిగేదానికి కూడా ఛాన్స్ తక్కువ. అండ్ ఫైనల్‌గా ఇది డైరెక్ట్‌గా కాన్ఫ్లిక్ట్‌కి దారితీస్తుంది. అండ్ అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం మొదలైద్ది. అమెరికా ఒకవైపు అండ్ ఇంకోవైపు రష్యా అండ్ చైనా. ఎందుకంటే చైనా ఒక్కటి ఖచ్చితంగా ఎంటర్ అవ్వదు. రష్యా బ్యాకింగ్ చైనాకు ఉంటుంది. లేదా చైనా బ్యాకింగ్ రష్యాకి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు అండ్ ప్రపంచంలో ఏ ఏ దేశాలు ఈ కంట్రీస్ వెనకాల ఉంటాయి అండ్ ఏ ఏ దేశాలు న్యూట్రల్‌గా ఉంటాయని చూద్దాం. మొదట అమెరికా వైపు స్టార్టింగ్‌లో ఏ యూరోపియన్ నేషన్ ఉండదు. యూకే అండ్ కెనడా అండ్ ఆస్ట్రేలియా ఆటోమేటిక్‌గా అమెరికా వెనకాల ఉంటాయి. యూకే డౌటే కానీ మాక్సిమం అమెరికా వెనకాలే ఉంటుంది. లేదంటే దాని మనుగడ ఇబ్బంది అయ్యింది. సెకండ్, ఏషియాలో జపాన్, సౌత్ కొరియా అండ్ తైవాన్ ఈ 3 ఖచ్చితంగా యూఎస్ఏ వైపే ఉంటాయి. ఎందుకంటే జపాన్ అండ్ సౌత్ కొరియాకి చైనా వరల్డ్ పవర్‌గా మారడం ఇష్టం ఉండదు. అండ్ అలాగే తైవాన్ డెమోక్రసీ ఎలా ఉండాలంటే చైనా గ్లోబల్ పవర్ అవ్వకూడదు. అండ్ ఇంకా మిడిల్ ఈస్ట్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ ఖచ్చితంగా అమెరికాకి సపోర్ట్ చేయాల్సిందే. అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ ఉండదు. అండ్ జోర్డాన్ చాలా ఎక్కువ అమెరికా మీద డిపెండ్ అయ్యింది. అండ్ సౌదీ అరేబియా అమెరికాకి సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అది స్టార్టింగ్‌లో జాయిన్ అవ్వదు. ఏ ఏ కంట్రీస్ చైనా వైపు వెళ్తున్నాయని చూసి జాయిన్ అవ్వద్ది. టర్కీ అండ్ ఇరాన్ లాంటి దేశాలు చైనా వైపు వెళ్తే ఖచ్చితంగా అప్పుడు సౌదీ కూడా ఎంటర్ అయ్యిద్ది. అండ్ యూరోప్‌లో అన్ని దేశాలు ఎంటర్ అవ్వవు కానీ కొన్ని దేశాలు ఖచ్చితంగా ఎంటర్ అవుతాయి. స్టార్టింగ్‌లో ఏ యూరోపియన్ నేషన్ ఉండదని చెప్పాను కదా. బట్ జర్మనీ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఇటలీ అండ్ ఫ్రాన్స్ ఎంటర్ అవుతాయి. ఎందుకంటే వాటికి యూరోపియన్ డామినేటెడ్ వరల్డ్ కావాలి. అండ్ అలా ఉండాలంటే అక్కడ యూఎస్ఏ గ్లోబల్ పవర్ అవ్వాలి. బట్ ఈ 3 ఎంటర్ అయ్యేదానికి ఛాన్స్ 50-50నే. కానీ పోలాండ్ అండ్ బాల్టిక్స్ మాత్రం ఖచ్చితంగా ఎంటర్ అవుతాయి. ఎందుకంటే అవి రష్యా డామినేషన్ని కంట్రోల్ చేయాలి. లేదంటే వాటికి ఇండిపెండెన్స్ ఉండదు. అండ్ మిడిల్ ఈస్ట్‌లో ఇంకొన్ని దేశాలు యూఎస్ఏ వైపు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ ఇరాక్ అండ్ టర్కీ, నాటో కంట్రీస్ అయినా సరే అవి అమెరికా వైపు వెళ్ళదు. మేబీ చైనా వైపు కూడా వెళ్లకుండా న్యూట్రల్‌గా ఉంటదేమో కానీ అమెరికా వైపు వెళ్ళదు. ఈజిప్ట్‌ని అమెరికా వాడుకునే ఛాన్స్ ఉంది.
ఎందుకంటే ఈజిప్ట్ అనేది వన్ ఆఫ్ ది కీ రీజనల్ పవర్. అటు ఆఫ్రికా అండ్ ఇటు మిడిల్ ఈస్ట్‌కి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉంటది. అండ్ ట్రేడింగ్ కోసం సూయజ్ కెనాల్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి అది చాలా కీ ఏరియా. అండ్ యూఎస్ఏ దాన్ని పుష్ చేస్తది. అండ్ ఇప్పుడు చైనా అండ్ రష్యా వైపు ఎవరెవరు ఉంటారో కూడా చూద్దాం. మొదటి జాయిన్ అయ్యేది కిమ్మావ. అది కూడా సౌత్ కొరియా యుద్ధంలో ఉన్నప్పుడు నార్త్ కొరియా లేకుండా యుద్ధం అంటే కిమ్మావ గొక్కపెట్టి ఏడుస్తాడు. ఖచ్చితంగా ఆయన ఉండాల్సిందే. అండ్ ఇరాన్ కూడా ఖచ్చితంగా జాయిన్ అవుతుంది. అది కూడా రెజిమ్ చేంజ్ అవ్వకపోతేనే. చేంజ్ అయితే వాళ్ళు ఏం చేయలేరు. అండ్ బెలారస్ రష్యాకి గ్రేట్ అలై. ఇప్పుడు పోలాండ్ అండ్ యూకే యుద్ధంలో జాయిన్ అయ్యాయి అంటే బెలారస్ ఖచ్చితంగా జాయిన్ అవుతుంది. అండ్ అలాగే సిరియా కూడా చైనా అండ్ రష్యా వైపు ఉంటుంది. బట్ రీసెంట్‌గా చేంజెస్ చూస్తుంటే అటు అమెరికా, ఇటు చైనా, రష్యా మధ్యలో పెద్ద గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. సో న్యూట్రల్‌గా ఉండే ఛాన్స్ కూడా ఉంది. బట్ అవి కీ లొకేషన్ కాబట్టి ఖచ్చితంగా యుద్ధంలోకి లాగుతారు. అండ్ అవి ఖచ్చితంగా యాంటీ యూఎస్ఏ ఫైట్ చేస్తాయి. అంటే చైనా అండ్ రష్యా వైపు. మయన్మార్ చైనీస్ మిలిటరీ ప్రెజెన్స్ కూడా చాలా ఎక్కువ. సో ఆటోమేటిక్‌గా చైనీస్ ఆర్మీకి ఒక బేస్‌లా మారుతుంది. అండ్ నెక్స్ట్ వెనిజులా, క్యూబా, కొలంబియా ఈ 3 ప్రెజెంట్ యాంటీ యూఎస్ఏ. ఖచ్చితంగా వాటిని చైనా అండ్ రష్యా యుద్ధంలోకి లాగుతారు. ఎందుకంటే అవి లాటిన్ అమెరికాలో ఉన్నాయి. అండ్ అమెరికాకి దగ్గరలో ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొన్ని దేశాలు చెప్తాను. అవేంటంటే మొదట పిక్ చేసుకోవు. బట్ ఖచ్చితంగా పిక్ చేసుకోవాల్సి వస్తే చైనా వైపే ఉంటాయి. మొదటిది పాకిస్తాన్, 2 సెంట్రల్ ఏషియన్ స్టేట్స్ అయిన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ అలాగే అండ్ 3 కొన్ని ఆఫ్రికన్ నేషన్స్. ఏవైతే అమెరికన్ ప్రెజెన్స్‌కి అగైనెస్ట్‌గా ఉంది, చైనాతో వాళ్ళకి చాలా గ్రేట్ బెనిఫిట్ ఉందన్నప్పుడు అవి ఎంటర్ అవుతాయి. ఈ బికారిస్తన్ ఎందుకు చైనా వైపు అంటే చైనాతో వాళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నాయి. అండ్ అలాగే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఎందుకు సపోర్ట్ చేస్తాయంటే వాటి జియోగ్రాఫికల్‌గా చైనా అండ్ రష్యా పవర్‌లో ఉంటే అడ్వాంటేజ్. అండ్ ఇప్పుడు ఫైనల్‌గా న్యూట్రల్‌గా ఉండే కంట్రీస్ ఏంటంటే మొదట మన దేశమే. ఈవెన్ పాకిస్తాన్ ఎంటర్ అయినా సరే మనం యుద్ధంలోకి ఎంటర్ అవ్వం. ఎందుకంటే అటు చైనా పవర్‌లో ఉన్నా, అటు యూఎస్ఏ పవర్‌లో ఉన్నా మనకు ఒరిగేది ఏమీ లేదు. మామూలుగా అయితే అమెరికాతో ట్రేడ్ ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి కొంచెం అమెరికా వైపు లీన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇంటర్నేషనల్ ఫోరమ్స్‌లో చైనాని వ్యతిరేకించడం ఇలాంటివి చేయొచ్చు. బట్ ఇప్పుడు చైనాతో పాటు రష్యా కూడా ఉంది. సో చాలా కష్టం. మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న దేశాలకి మన వెపన్స్ అమ్ముకుంటాం. అండ్ అలాగే మెడికల్ సప్లైస్ అండ్ టెక్నాలజీని ఇస్తాం. అండ్ వెపన్స్‌ని పెద్ద కంట్రీస్‌కి ఎందుకు అమ్మమంటే ఫ్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి. అండ్ ఎవరు గెలుస్తారో మనకు తెలీదు. మనం సైడ్స్ తీసుకోం. గైస్ ఈ వీడియో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా నాలెడ్జ్ వర్తనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయాలండి. మన ఛానల్‌లో ఈ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి ఫ్యాక్ట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్‌లోకి వెళ్లి చెక్ చేయండి. బావుంటది చూడండి. బట్ వెపన్స్‌ని మాత్రం సెక్యూరిటీస్ కోసం రీజనల్ కంట్రీస్‌కి ఇస్తాం. అంటే థాయిలాండ్ లేదా ఇలాంటి దేశాలకి. అండ్ అలాగే ఫుడ్ ఎక్స్‌పోర్ట్స్, మెడికల్ ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ చేస్తాం. యూఏఈ, ఖతర్ అండ్ ఒమన్ ఈ 3 సైలెంట్‌గా మనలాగా న్యూట్రల్‌గా ఉంటాయి. ఎందుకంటే వాటికి అమెరికా సెక్యూరిటీ కోసం కావాలి. అండ్ చైనా ఆయిల్‌ని కొనడానికి కావాలి. బట్ చైనాకి సప్లై చేసే ఆయిల్ మీద అమెరికా బాంబులేస్తేనే ఇష్యూ మొదలైద్ది. ఇవి కూడా అమెరికాకి అగైనెస్ట్‌గా మారే ఛాన్స్ ఉంది. అండ్ ఈ 3 ఇండోనేషియా, థాయిలాండ్, కాంబోడియా, ఫిలిప్పైన్స్, భూటాన్ అండ్ నేపాల్ లాంటి దేశాలు ఆబ్వియస్‌గా న్యూట్రల్‌గా ఉంటాయి. ఇవి చాలా స్మాల్ కంట్రీస్ అండ్ ఉన్నా లేకపోయినా ఒకటే. మోస్ట్ ఆఫ్రికన్ నేషన్స్ మిలిటరీ పరంగా ఈ కాన్‌ఫ్లిక్ట్‌లోకి ఎంటర్ అవ్వవు. బట్ రిసోర్సెస్‌ని అమెరికా సైడ్ అండ్ చైనీస్ సైడ్ అమ్ముకుంటాయి. ఏ దేశాలైతే చైనా డెట్ ట్రాప్‌లో ఉంటాయో అవి చైనాకి రిసోర్సెస్‌ని అమ్మితే, ఏ దేశాలైతే అమెరికన్ కంట్రోల్‌లో ఉంటాయో అవి అమెరికాకి రిసోర్సెస్ అమ్ముతాయి. అండ్ అలాగే లాటిన్ అమెరికాలో బ్రెజిల్, మెక్సికో, అర్జెంటీనా ఈ 3 దేశాలు సైలెంట్‌గా ఉంటాయి. బ్రెజిల్ బ్రిక్స్‌లో ఒక మెంబరే కదా అంటే, అది మెంబరే గానీ, బ్రిక్స్ అనేది కేవలం ట్రేడింగ్ అలయన్స్ మాత్రమే. అండ్ యూఎస్ఏకి దగ్గరగా ఉంటూ బ్రెజిల్ యూఎస్ఏకి అగైనెస్ట్‌గా వెళ్ళే సాహసం చేయదు. అలా అని చైనాకి వ్యతిరేకంగా వెళ్ళలేదు. అండ్ సేమ్ అలాగే మెక్సికో అండ్ అర్జెంటీనా ఇవి కూడా న్యూట్రల్‌గా ఉంటాయి. అండ్ మిగతా దేశాలు కూడా. అంటే చిన్న చిన్న దేశాలు అండ్ స్విట్జర్లాండ్ దేశాలు న్యూట్రల్‌గా ఉంటాయి. సో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. మీకు క్లియర్‌గా ఉండడానికి స్క్రీన్ మీద ఏ కంట్రీస్, ఏ సైట్స్ ఉంటాయనేది చూపిస్తాను. అండ్ ఇప్పుడు యుద్ధం ఎలా జరుగుతుందనేది చూద్దాం. బేసిక్‌గా మొదటి 2 ప్రపంచ యుద్ధాలు మెయిన్‌గా యూరోపియన్ మెజారిటీ కంట్రీస్ ఉండేవి. అండ్ 2 ప్రపంచ యుద్ధాల్లో అమెరికా అండ్ రష్యా ఒకే సైడ్ ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా వెళ్ళిపోయాక అమెరికా ఎంటర్ అయింది. అండ్ రెండో ప్రపంచ యుద్ధంలో ఆ 2 దేశాలు కలిసి పోరాడాయి. అండ్ అప్పుడు ఎక్కువగా ట్రూప్స్ మీద డిపెండ్ అయ్యి ఉండేది. బట్ ఇప్పుడు ట్రూప్స్‌తో పాటు డ్రోన్స్, మిస్సైల్స్ అండ్ అలాగే ఎయిర్ కాంబాట్ అండ్ అలాగే నేవీ కాంబాట్ ఎక్కువ ఉంటది. రియల్ ఆర్మీ పని అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. బట్ ఏ కంట్రీ అయినా మొదటగా వాడేది సైబర్ వెపన్స్. అంటే పవర్ గ్రిడ్స్ మీద అటాక్ చేస్తారు. అలాగే ఈ బ్యాంకింగ్ సిస్టమ్స్ అండ్ పోర్ట్స్ అండ్ అలాగే ఎయిర్‌పోర్ట్స్ మీద అటాక్ చేస్తారు. మిలిటరీ కమ్యూనికేషన్స్‌ని జామ్ చేస్తారు. అండ్ శాటిలైట్స్ అండ్ జీపీఎస్ సిస్టమ్‌ని ఆపేస్తారు. బట్ చైనా ఆల్రెడీ వీటన్నిటికి కౌంటర్స్‌ని రెడీ చేసుకొనుంది. అండ్ దీని తర్వాత ఎక్కువగా జరిగేది ఇన్ఫర్మేషన్ అండ్ సైకలాజికల్ వార్‌ఫేర్. యెస్. ఇక్కడ అమెరికా కంటే చైనా ఒక మెట్టు ఎక్కువుంది. చైనాతో వాళ్ళ కంట్రీలో ఉన్న న్యూస్‌ని కంట్రోల్ చేయగలదు. బట్ అమెరికా అలా చేయలేదు. ఈవెన్ ప్రొపగాండాతో అమెరికన్ ప్రజల్ని ఈ మూవ్‌మెంట్‌కి అగైనెస్ట్‌గా చేయొచ్చు. ఆల్రెడీ అమెరికా అండ్ యూరోప్ నేషన్‌లో పాలస్తీన్ ఎలా వర్క్ అవుతుందో అలాగా. ఈ ఇన్ఫర్మేషన్ సైకలాజికల్ వార్‌ఫేర్ అనేది మూడో ప్రపంచ యుద్ధంలో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఫేక్ న్యూస్‌లు, ఏఐ జనరేటెడ్ వీడియోస్ అండ్ సోషల్ మీడియా కేయాస్ అండ్ ఫైనాన్షియల్ పానిక్‌ని క్రియేట్ చేయడం చైనాకి చాలా ఈజీ. బట్ అమెరికా, చైనాలో ఇలా చేయడం చాలా కష్టం. ఇక్కడ చైనా ఒక మెట్టు ఎక్కువ ఉంటది. నెక్స్ట్ నావల్ పవర్ అండ్ బ్లాకేడ్స్. అండ్ దీని గురించి కూడా ఎక్కువ మాట్లాడుకోవడం, అనుకోవడం అనవసరం. అమెరికా ఎక్కడెక్కడైతే నావల్ బ్లాకేడ్స్‌ని ఉంచిందో, దానికి కౌంటర్‌గా ఆల్రెడీ చైనా ఒక ఉచ్చును రెడీ చేసి పెట్టుకుంది. బట్ ఇక్కడ అమెరికాకి డైరెక్ట్‌గా చైనా ఒక్కటే కౌంటర్ ఇవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది. కానీ చైనాతో పాటు రష్యా కూడా ఉంది.
సో 2 ఈక్వల్‌గా ఉంటాయి. మీరు నమ్మినా, నమ్మకపోయినా నావెల్‌లో చైనా అండ్ రష్యా కలిసినా సరే అమెరికానే కొంచెం ఎక్కువుంటది. బట్ ఏరియాస్ అండ్ కీ లొకేషన్ మ్యాటర్స్. అండ్ నెక్స్ట్ మిసైల్స్. చైనా అండ్ రష్యా దగ్గర కొన్ని అడ్వాన్స్డ్ మిసైల్స్ ఉన్నాయి. అండ్ అమెరికా దగ్గర కూడా ఉన్నాయి. బట్ ఎవరు మొదట అటాక్ చేస్తారనే దాన్ని బట్టి కూడా ఉంటది. అండ్ నాకు తెలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేసుకునే ముందు మిగతా కంట్రీస్ మీద అటాక్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఇరాన్ అండ్ ఇరాక్ కంట్రీస్‌లో ఇరాన్‌ని చైనా వాడుకుంటే, ఇరాక్‌ని అమెరికా వాడుకుంటుంది. సో బేసిక్‌గా ఇలా జరుగుతుంది. ఎయిర్ పవర్, డ్రోన్స్, అటానమస్ వెపన్స్ ఇందులో అమెరికా చాలా అహెడ్ ఉంది. యెస్, చైనా దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. బట్ అమెరికన్ ఎయిర్ పవర్ ముందు చైనావి పనికిరావు. అండ్ ఆల్రెడీ రీసెంట్‌గా ప్రూవ్ అయింది కూడా. వెనిజులాలో చైనాస్ అండ్ రష్యా డిఫెన్స్ సిస్టమ్స్ అమెరికన్ ఎయిర్ పవర్‌ని గుర్తించలేకపోయాయి. బట్ ఇక్కడ చైనాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎకనామిక్ వెపన్స్. యెస్, చైనా రెండిటిని కంట్రోల్ చేస్తే చాలు. తైవాన్ అండ్ చైనాలో నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యే రేర్ ఎర్త్ మినరల్స్ ఆబ్వియస్‌గా అమెరికా కొత్త డ్రోన్స్‌ని ప్రొడ్యూస్ చేయలేదు. అండ్ ఉన్న డ్రోన్స్‌ని సరిగ్గా వాడలేదు. అండ్ మిసైల్స్ అంటారా, చైనాతో పాటు రష్యా కూడా ఉంది కాబట్టి ఈక్వల్‌గా ఉంటది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే చైనా అండ్ రష్యాకే కొంచెం ఎక్కువ పవర్ ఉంటది. అండ్ ఇంతవరకు అంతా బానే ఉంది గానీ, న్యూక్లియర్ వెపన్స్ వాడడం మొదలెడితే ఈ 3 దేశాలు అస్సలుండవు. ఎందుకంటే రష్యా దగ్గర డెడ్ హ్యాండ్ సిస్టమ్ ఉంది. ఒకవేళ అమెరికా ముందు అటాక్ చేసి రష్యాలో అందరిని చంపేసినా సరే, ఈ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి అమెరికాని మ్యాప్‌లో లేకుండా చేస్తది. సో న్యూక్లియర్ జోలికి ఎవ్వరు వెళ్లరు. అండ్ ఇక్కడ ఎవరు ఎక్కువ సఫర్ అవుతారు? ఎక్కువ ఏది సిటీస్, సామాన్య ప్రజలు ఎక్కువ చనిపోతారు మిలిటరీ కంటే. అండ్ అలాగే ఇంపోర్ట్ డిపెండెంట్ నేషన్స్, టెక్ డిపెండెంట్ ఎకానమీస్ అండ్ ఫుడ్ ఇంపోర్టింగ్ రీజియన్ అండ్ ఫుడ్ ఇంపోర్టింగ్ రీజియన్స్ చాలా ఎక్కువ ఎఫెక్ట్‌కి గురవుతాయి. అండ్ ఎవరు గెలుస్తారనేది చెప్పలేం గానీ, నాకు పర్సనల్‌గా అనిపించేది చైనా అండ్ రష్యా కాంబో గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్‌లో చాలా దిట్ట. అమెరికన్ పాపులేషన్‌ని మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ. సో 55% గెలిచే ఛాన్స్ వాళ్ళకే ఉంది. అండ్ 45% అమెరికన్ అలైస్ గెలిచే ఛాన్స్ ఉంది. అండ్ ఒకసారి ఈ యుద్ధం ఎండ్ అయ్యాక ఎవరు ఎక్కువ నష్టపోతారంటే అమెరికానే. ఈవెన్ గెలిచినా, ఓడిపోయినా సరే. అప్పుడు అమెరికాని ప్రొటెక్టర్‌లా చూడరు. అగ్రెసర్‌లా చూస్తారు. అండ్ అక్కడే అన్నీ మొదలవుతాయి. యూరప్ అమెరికా మీద డిపెండ్ అవ్వడం ఆపేస్తది. ఒకవేళ చైనా గెలిచినా సరే అమెరికా సూపర్ పవర్‌గానే ఉంటది. ఎందుకంటే అమెరికాని అంత త్వరగా రూల్ ఔట్ చేయలేం. అన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటే అదేమి చిన్న విషయం కాదు. అండ్ అలానే ఇప్పట్లా ఒక సైడ్ పవర్ ఉండదు. 2 సైడ్స్ ఉంటాయి. అండ్ యాక్చువల్‌గా చెప్పాలంటే కొన్ని ఎక్కువ పవర్సే ఉంటాయి. అండ్ పవర్ ఎప్పుడూ ఒకరి హ్యాండ్‌లో ఉండదు. సిట్యుయేషన్ అండ్ మ్యానిప్యులేషన్‌ని బట్టి మారతా ఉంటది. అండ్ ఇండియా సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన ఇండియా సూపర్ పవర్ అయిపోదు. ఎందుకంటే ఎవరు పవర్ చూపిస్తే వాళ్ళతో ఉండడానికి దేశాలు ఇష్టపడతాయి. బట్ మనకున్న అడ్వాంటేజ్ ఏమైనా ఉందా అంటే ఎకానమీ కొలాప్స్ అవ్వదు అంతే. సో మూడో ప్రపంచ యుద్ధం జరిగితే మాత్రం చాలా సప్లై చైన్స్ పోతాయి. అండ్ చిన్న చిన్న దేశాలు సర్వనాశనం అవుతాయి. అండ్ ఇప్పట్లా ఒక సైడ్ ప్రపంచం ఎప్పుడూ నడవదు. అంటే యూరప్ సెంట్రిక్ ఉండదు. ఏషియా సెంట్రిక్ కూడా ఉండదు. బట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ట్రంప్ తాత జైలుకెళ్తాడు లేదా పోతాడు. అది మాత్రం జరుగుద్ది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మా నాలెడ్జ్ వర్తనిపిస్తే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ ఎండ్ స్క్రీన్‌లో స్టాక్ మార్కెట్ ప్లేలిస్ట్ ఇస్తాను. కావాలంటే క్లిక్ చేసి స్టాక్ మార్కెట్ సిరీస్ కూడా చూడండి. అండ్ మా నాలెడ్జ్ వర్తనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. బావుంటది. జియోపాలిటికల్ సినారియో ఎప్పుడూ బావుంటది. చూడండి. షేర్ చేయడానికి చూడండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. వి ఆర్ ఫ్యామిలీ.